అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు షేక్ జానీ బాషా, మార్కాపూర్ వాస్తవుడిని. నా సమస్య పాత్రికేయ మిత్రులకు వినిపించుకోవడం ఇప్పుడు జరుగుతుంది. వాస్తవంగా జరిగిన విషయం ఏమిటంటే, ఈ మధ్య చరవాణిల ద్వారా, మొబైల్ ఫోన్స్ ద్వారా, కొన్ని యాప్స్ ద్వారా ఏదైతే ఉందో లోన్స్ ఇస్తామని చెప్పేసి మై క్వీన్ అనే యాప్ మాకు ఇంత డిపాజిట్ చేయండి, మీకు రోజుకు ఇంత మూల్యం మేము చెల్లిస్తామని చెప్పేసి చెప్తూ మా దగ్గర 70,000 రూపాయలకు చెల్లించిన ఎడల మీకు ప్రతిరోజు 3,000 రూపాయలు చెల్లిస్తామని చెప్పారు. ఈ ప్రకారము నేను 70,000 రూపాయలు ఏదైతే నేను ఇచ్చానో దానికి ప్రతిరోజు 3,000 రూపాయలు ఒక 3 రోజులు ఇచ్చారు. ఆ తర్వాత ఆ యాప్ నుంచి మాకు ఎటువంటి స్పందన లేదు. మేము వాస్తవంగా పాత్రికేయ మిత్రులకు అండ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు వినిపించుకునేది ఏంటంటే, మాకు దయచేసి న్యాయం కల్పించండి. నా పేరు వీరస్వామి, మాది మార్కాపురం, ప్రకాశం జిల్లా. మై క్వీన్ అనే యాప్లో మా ఫ్రెండ్స్ కొంతమంది అమౌంట్ 700కి 7,000 వస్తున్నాయని చెప్తే కొంతమంది కడుతుంటే వాళ్ళకి ఒక రోజు 2 రోజులు విత్డ్రాల్ అయినాయి. తర్వాత వచ్చేసి అది నమ్ముకొని నేను కూడా ఫస్ట్ ఒక 45,000 కడితే 9,000 విత్డ్రా పడ్డాయి. తర్వాత మరుసటి రోజు నుంచి విత్డ్రా కావట్లేదు. ఇది ఎలా చేయాలో అర్థం కాక మిమ్మల్ని ఆశ్రయించి న్యాయం చేయాలని కోరుతున్నాను. నమస్కారం అండి. నా పేరు కళావతి, మాది మార్కాపురం, ప్రకాశం జిల్లా. ఇటీవల మై క్వీన్ అనే యాప్ ద్వారా ప్రజలు చాలా నష్టపోయి ఉన్నారు. గతంలో కూడా హిమ్ మైక్రో ఫైనాన్స్ ద్వారా ఇట్లానే నష్టాలు జరిగి ఇప్పుడున్న ఈ యాప్లు కూడా పేద మధ్యతరగతి వాళ్ళని టార్గెట్ చేసి పేదల జీవితాలతో ఆడుకుంటూ ఉన్నారు. గతంలో కూడా ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది. ఏదేమైనా ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ఈ మై క్వీన్ అనే యాప్ ద్వారా ఇటీవల కూడా చాలా నష్టం జరుగుతూ ఉంది. ప్రభుత్వం చొరవ తీసుకొని అవగాహన కల్పిస్తే కొంతవరకు నివారించడానికి ఛాన్స్ ఉంటుందని అభిప్రాయపడుతున్నామండి. థ్యాంక్ యూ. ఇప్పుడు దాంట్లో కంటిన్యూషన్ చేస్తారు. దీంట్లో ఈ విషయంపై ఈ యాప్ల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం పాటు ఎవరైతే ఈ యాప్ నిర్వాహకులు ఉన్నారో అలాంటి వాళ్ళను వెంటనే గమనించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని కోరుకుంటున్నాం. గిద్దలూరు మండల ప్రజలకు ఆర్టీవీ ద్వారా గిద్దలూరు ఎస్హెచ్ఓ తెలియజేయండి ఏమనగా, ఇటీవల రకరకాల యాప్లు వచ్చి ప్రజలను మోసం చేయడానికి, సైబర్ నేరాలకి చాలా మంది పాల్పడుతూ ఉన్నారు. 40,000 పెట్టుబడి పెడితే రోజుకి 22,000 వస్తాయని రకరకాల ప్రకటనలతో ప్రజలను ఆకర్షితులు చేస్తూ ఉన్నారు. ప్రజలందరికీ, గిద్దలూరు మండల ప్రజలందరికీ తెలియజేసేది ఏమనగా, ఇలాంటి కొత్త మోసాలు గురి చేయడానికి చాలా మంది నేరగాలు ప్రయత్నం చేస్తూ ప్రజల యొక్క డబ్బుల్ని అలాగే ఆస్తిపాస్తులు కాజేయడానికి కుట్రలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరంతా ఇట్లాంటి యాప్ల పట్ల ఆకర్షితులయ్యి డబ్బులు పోగొట్టుకోవద్దని, ఇలా ఎవరైనా నేరస్తులు కనుక మిమ్మల్ని ఎరాయిస్తే కనుక మా పోలీస్ డిపార్ట్మెంట్ తెలియజేస్తే వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మండల ప్రజలందరికీ తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.